నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్షయ నివారణ కోసం అందరం కృషి చేద్దాం. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంలో పిలుపునిచ్చిన జేసీ ప్రశాంతి. అక్రమ కేసుల నిందితుల్ని ఈసీగా ప్రతిపాదిస్తారా? జగన్ నిర్ణయంపై తెదేపా నేత వర్ల రామయ్య ఫైర్. బీజేపీకి కనువిప్పు కలిగేలా 26న భారత్ బంద్. జయప్రదానికి పిలుపునిచ్చిన వామపక్షాలు, ప్రజా సంఘాలు. టీబీ ఓడిపోవాలి, దేశం గెలవాలి అనే నినాదంతో గుంటూరులో బుధవారం ప్రపంచ క్షయ నియంత్రణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంఘం టీబీ అవగాహన ర్యాలీతో పాటు సదస్సు నిర్వహించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణ మనందరి బాధ్యత అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి టీబీపై విజయం సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. నివారణ అధికారి రమేష్, డిఎంహెచ్ఓ యాస్మిన్, ఇతర వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Good morning, all. చెప్తున్నారు హెచ్ఐవి టీబీ గురించి. కరెక్టే, ప్రతి టీబీ పేషెంట్ కూడా హెచ్ఐవికి స్క్రీన్ చేయాలి, అలాగే ప్రతి హెచ్ఐవి పేషెంట్ కూడా టీబీకి స్క్రీన్ చేయాలి. కాకపోతే ఇక్కడ టీబీ స్క్రీనింగ్ అంటే ప్రతి వాళ్ళు టీబీ అంటే కాపు ఒక్కటే చెప్తారు, నాకేం తప్పు లేదు, నాకు బాగానే ఉన్నాయి. హెచ్ఐవిలో ఊపిరితిత్తుల టీబీనే కాదండి, టీబీ గడ్డలు రావచ్చు, తలకు టీబీ రావచ్చు, టీబీ మెనింజైటిస్ రావచ్చు, అట్లాగే టీబీ రావచ్చు, ఈవెన్ బ్లాడర్, యూరిన్ పోసే బ్లాడర్ టీబీ కూడా మేము చూస్తాం. హెచ్ఐవిలో హెచ్ఐవి పేషెంట్లో టీబీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ టీబీ. ఎనీ హెచ్ఐవి పేషెంట్లో టీబీ లేదు అంటే ఈజ్ ఫ్రీ ఆఫ్ డిసీజ్. హెచ్ఐవి అంత ఏం చేయదు యాక్చువల్గా. మంది కాన్సన్ట్రేషన్ తో విన్నారు. తర్వాత వినే వాళ్ళు ఎంతమంది ఇది నాకు ఉపయోగకరంగా ఉంటాయి అని అనుకున్నారు. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ మార్క్స్. సో మనం ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీని ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా చూస్తాం. We won't get any common consensus or common interest. TB-ki we should have the common interest. అందుకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఐఎమ్ హియర్. నేను ప్రెజెంట్ చేస్తున్నాను అంటే ఆల్ ద డిపార్ట్మెంట్స్ at the district level will be part of this. Healthcare professionals are there. Dedicatedly he is there. And you are from different sectors who are directly or indirectly contributing this TB elimination program. సో టీబీ ఎలిమినేషన్ అనేటప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఎలిమినేషన్ అయిపోతుందా? ఎందుకు అవ్వదు? ఆల్రెడీ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా. ఎస్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై వేర్ ద స్ప్రెడ్ ఈస్ గోయింగ్. టు ఐడెంటిఫై ద పర్సన్స్ హూమ్ ఇట్ మే అటాక్. సో ప్రాబబిలిటీని మీరు మ్యాథ్స్ గా నేర్చుకుంటే ప్రాబబిలిటీ ఇస్ ఎ బిగ్ చాప్టర్. ప్రాబబిలిటీని ఐడెంటిఫై చేయాలి. సో హౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై? మనకి ఆబ్జెక్ట్ అయితే చాలా క్లియర్ గా ఉంది. WHO దాని ప్రకారం 2030 కల్లా ఎలిమినేట్ చేయాలి. ఇండియా ఇంకా షార్ట్ టార్గెట్ పెట్టుకుంది 25 అయిపోవాలని. బట్ హౌ విల్ అచీవ్? One is detection. How will detect? So some symptoms are like
what we can physically identify, cough or fever or weight loss. Some symptoms may be silent. So we have to create an awareness that everybody should evaluate himself and everybody should be in a position to rule out that I'm not నా కోసం అనే దానికన్నా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు. అవునా కదా? సో ఆ స్టిగ్మాని మనం బ్రేక్ చేయాలి. ఆ స్టిగ్మా ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే when it is under common umbrella, common interest, as if you are participating in your religious activities, as if you are participating in festivals, as if you are participating in your college functions or you are interested. మనకి రిలీజియస్ దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయమని మనకి మీటింగ్ పెట్టి చెప్తారా? Is there any indicative campaign for participation in Diwali or in Christmas or Ramzan? No. We all are ready. So my mind anta religious ga discipline ga undadaniki tune అయిపోయింది. When it is related to our health, our psychological stigma అనేది అంత కామన్ గా రాదు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ ఇంతమంది డాక్టర్స్ కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే when we campaign ourselves. మనకి ఈ రోజు టీబీ డే సందర్భంగా చక్కగా అందరూ తెలుసుకోవాలి, టీబీ ఓడిపోవాలి, దేశం గెలవాలి. కన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా రంగన్న హోయ్ 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 రంగన్న రహీమన్న రాబట్టన్నా టీబీకి మందులు ఉన్నాయన్నా టీబీకి మందులు ఉన్నాయన్నా మనకు మార్చి 24వ తారీఖు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కార్యక్రమం, టీబీపై అవగాహన కార్యక్రమం, అవగాహన ర్యాలీ అటువంటి మన ముందుకు వస్తున్నారు. మన ర్యాలీతో ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవాలి, దేశం గెలవాలి. అమ్మలారా ఆలోచించమ్మా, అక్రమ కేసుల్లో నిందితుల్ని ఈసీగా నియమించాలని సీఎం జగన్ గవర్నర్ని కోరడాన్ని టీడీపీ నాయకులు వల్లరామయ్య తప్పుపట్టారు. కోవిడ్ సమయంలో ప్రత్యేక విధులు నిర్వహించిన జస్టిస్ కనకరాజుని కాదని జగన్ కేసులో ఏ8గా ఉన్న శామ్యూల్ని ఈసీగా నియమిస్తే ప్రజలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈసీని నియమించాలని వల్లరామయ్య డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. ముఖ్యమంత్రిగా వారు చెప్పేదొకటి చేసేది ఒకటి. నిన్న గవర్నర్ గారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలి అని కోరినప్పుడు 3 పేర్లు పంపించారు. 3 పేర్లు. ఆ 3 పేర్లు గవర్నర్ గారు పరిగణలోకి తీసుకొని అందులో ఒకరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. 3 పేర్లు పంపిస్తూ మేము ఆ 3 పేర్లలో ఉన్న శామ్యూల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పట్ల మొగ్గు చూపుతున్నా అన్నట్లుగా ఒక సంకేతం కూడా పంపించారు వారు. ఆయన్ని నియమించండి అని.
జనరల్గా మనకు తెలిసేంటి, మేమందరం ఏమనుకుంటున్నాము, రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత జస్టిస్ కనకరాజ్ ఎవరినైతే ఈ కోవిడ్ టైంలో తీసుకొచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పించి జస్టిస్ కనకరాజ్ అని ఒక దళిత వర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఆ పదవిలో నియమించారో వారినే నియమిస్తారు అని అనుకున్నాం. జనరల్గా అంతే కదా. ఆయన కడు సమర్థుడని చెప్పింది ఈ ప్రభుత్వం. జస్టిస్ కనకరాజు గారిని జస్టిస్, ఆయన న్యాయశాస్త్ర కోవిదుడని, జడ్జిగా చాలా సంవత్సరాలు పనిచేశారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తప్పించి ఆయన కంటే సమర్థుడు, న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన వ్యక్తి, అందుకని అందులో దళిత వర్గానికి చెందిన వ్యక్తి, వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో జస్టిస్ కనకరాజు గారిని ఆఘమేఘాల మీద అంబులెన్స్లో ఆయనకు కూడా తెలియకుండా ఎలా తీసుకొచ్చారో చెన్నై నుంచి విజయవాడ తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఆయన ఛార్జ్ తీసుకునేటట్లుగా చేశారు. జస్టిస్, ఆ జస్టిస్ గురించి ఏం మాట్లాడినారు మీరు? తమిళనాడు రాష్ట్రంలోని ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించి మద్రాస్ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన కనకరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి అన్ని రకాల అర్హులు అన్నారు అంబటి రాంబాబు గారు, మీ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ్యుడు. అలాంటి వ్యక్తిని కమిషనర్గా నియమిస్తే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు. మరి ఇది కదా సార్, ఇదిగోండి సార్, ఇది ప్రెస్లో మాట్లాడింది మీ నాయకులు. మరి వీడిని కదా నియమించాలి, జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి. ఈయన కదా కడు విధాల, అన్ని విధాల సమర్థుడు. ఈయన్ని త్రోసిరాజని, ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా? మీతో పాటు కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం శామ్యూల్ గారిని తెచ్చుకుంటారా? అంటే కోర్టులో మీకు తోడుగా నిలబడ్డందుక, మీ అవినీతిలో ఆయన పాలు పంచుకున్నందుక, మీరు ఇన్ని కోట్లు సంపాదించుకోవటానికి మీకు సహకరించినందుక, మీతో పాటు ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తున్నందుక ఏమిటి ఆయన అర్హతలని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఒక ముద్దాయిని, ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తిని ఎన్నికల కమిషనర్గా చేస్తే ఇక ఏమి న్యాయం జరుగుతుందండి? ఆయన మీకే కదా జీ హుజూర్ అని పనిచేస్తాడు, మీరు చెప్పిందే కదా చేస్తాడు. ఆయన వ్యవస్థ ప్రకారం నడుస్తాడా, చట్టం ప్రకారం నడుస్తాడా, రాజ్యాంగం ప్రకారం నడుస్తాడా? మీరు గీచిన గీత దాటుతాడా ఆయన ముఖ్యమంత్రి గారు? అటువంటి నేర చరిత్రను వ్యక్తి, యువర్ కో అక్యూజ్డ్, మీ తోటి ముద్దాయి అక్కడ బోన్లో నిలబడ్డప్పుడు ప్రతి శుక్రవారం హే బాయ్ అవార్యూ అని మాట్లాడుకుంటారు కదా, కైసా ఎలా ఉన్నావు, కోర్టుకు రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలా వస్తున్నావు అని మాట్లాడుకుంటారు కదా ముద్దాయిలు. మీరంతా తోటి టీం కదా, ఏ పోషి ఆఫ్ అక్యూజ్డ్, నేరస్తుల ముఠా అక్కడ మాట్లాడుకుంటారు కదా. అటువంటి వ్యక్తిని నిలబెట్టడం, నియమించాలని ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. నేను గౌరవ గవర్నర్ గారిని అడుగుతున్నా, అయ్యా మేము మీకు ఎన్నో విజ్ఞప్తులు చేశాం, దురదృష్టం ఏవి కూడా మీ చెవికి ఎక్కలేదు, మా దురదృష్టం. కానీ ఇదన్నా చేయండి, ఒక ముద్దాయికి ఆ స్థానం కల్పించకండి. మీరు కూడా న్యాయశాస్త్రం చదివిన వాళ్ళని విన్నాము, మీరు కూడా న్యాయశాస్త్ర కోవిదులని విన్నాం గవర్నర్ గారు. ఇటువంటి ముద్దాయిల్ని మీరు ఇటువంటి వ్యవస్థలకు అధిపతిగా చేస్తే ఇక సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది సార్? వన్ స్టేట్, ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నారా ఎంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా? చెప్పండి, మీరు చెప్పండి సార్, పత్రికా సోదరులారా. దిస్ ఏ స్మాల్ క్వశ్చన్ టు యూ.
ఎందుకు లేరండి, అక్కడున్న ఇద్దరు బీహార్లో ఉన్నారు అనుకునేవాళ్ళం. బీహార్ని మించి ఎప్పుడో పోయాం మనం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వీ హావ్ క్రాస్డ్ బీహార్. ఎక్కడ ఇది? ఇన్ని ఛార్జ్షీట్లు, ఇన్ని కేసులు, 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారు, అన్యాయకాంతం చేశారు ఈయన అని 11 ఛార్జ్షీట్లు సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారండి? నేను ఎందుకు అంటూ ఉంటా పదే పదే, ఆనాడు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు అవుతారన్న ఆలోచన లేదు ఆయనకి. ఉన్నట్లయితే ఎక్కడో చోట మెలికి పెట్టేవాళ్ళు, ఇటువంటి నేర చరిత్రలు ముఖ్యమంత్రులు కాకుండా చూసేవాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆనాడు మిగతా వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తులు కూడా భవిష్యత్తులో వస్తారు సార్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పలేదు ఎవరు. చెప్పున్నట్టయితే ఆ మహానుభావుడు, ఆ మేధావి ఎక్కడో ఒక మెలిక పెట్టి ఉండేవాళ్ళు. నో, ఇటువంటి వ్యక్తులు రావటానికి లేదు, ఇటువంటి వ్యక్తులు ప్రధాన స్థానాల్లో కూర్చోటానికి వీల్లేదని చెప్పి చేసి ఉండేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్షాలు ప్రజా సంఘాలు వెల్లడించాయి. నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగేలా పోరాటం చేయాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భారత్ బంద్ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ బంద్కి దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో పాటు దేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతుని ప్రకటించడంతో పాటు బంద్ని జయప్రదం చేయడం కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నినదీస్తూ కాగడాల ప్రదర్శనలు, సదస్సులు, సెమినార్లు దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా నిర్వహించడం అనేది జరిగింది. 26వ తేదీ జరుగుతున్నటువంటి బంద్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 గంట వరకు ప్రభుత్వం తరపు నుంచి మద్దతు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం కూడా రైతుల పక్షపాతి అని మాటల్లో కాకుండా ఆచరణలో బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేయడం కోసం రావాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంస్థలకు తాకట్టు పెట్టడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చారు. 120 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానూ ఆందోళన జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తారీఖు జరిగేటువంటి భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కుని ఎంతోమంది అమరవీరుల త్యాగాలతోటి దీర్ఘకాలం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర బంద్ జరిగింది. బంద్ జరిగినటువంటి మరుసటి రోజు మేము విశాఖ ఉక్కుని అమ్మేది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క విశాఖ ఉక్కునే కాదు, ఈరోజు రైల్వేలని ప్రైవేటీకరణ చేస్తున్నారు,
టెలికమ్ము, బొగ్గు గనులు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటీకరణ చేసేస్తూ ఉన్నారు. ఎల్ఐసి, జిఐసి ఆల్రెడీ ప్రైవేటీకరణ అయిపోయింది. లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జీజీహెచ్ కోవిడ్ వారియర్స్ చేపట్టిన ఆవరణ నిరాహార దీక్షని నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. తమని విధుల్లోనికి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టిన కోవిడ్ వారియర్స్ ని పోలీసులు జీజీహెచ్ కి తరలించారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు జీజీహెచ్ కి వెళ్లి కోవిడ్ వారియర్స్ కి నిమ్మరసం అందించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, ఏఐటియుసి నాయకులు బాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపిస్తున్నాం సార్, డాక్టర్ గారు అరేంజ్ చేస్తారు. డాక్టర్ గారు ఫోన్ చేస్తారు. మన గుంటూరు జిల్లా అసోసియేషన్ పట్టుదలతో 5 రోజులు నిరోధక దీక్షలు చేశారు. మీరందరూ తమ దీక్షలను కొనసాగించాలని దృఢ సంకల్పంతో ఉన్న వారి షుగర్ లెవెల్స్ పడిపోవటం, ఇతర కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా యువకులు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్థితిలో వీరు కోవిడ్ రోగులకు వైద్యం చేయడానికి టెక్నీషియన్స్గా, మేల్ నర్సులుగా, ఉమెన్ నర్సులుగా, ల్యాబ్ అసిస్టెంట్లుగా, ఎక్స్రే ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులుగా, అలాగే కొంతమంది డెంటల్ డాక్టర్స్గా అంతా యువతులు ఉద్యోగాల్లో చేరారు. చాలా నిరాహార దీక్ష చేశారు. ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వారి ప్రాణాలు కోల్పోవడం మాకు ఇష్టం లేదు. అందుకనే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి కూడా కోవిడ్ వారియర్స్ తరలి వచ్చారు ఇక్కడికి. వారికి వివరంగా చెప్పి ప్రాణాలు కోల్పోవద్దు, మీ అందరి తరపున మేమున్నాము, మేము పోరాడతాము అని చెప్పి భరోసా ఇచ్చి నాగేశ్వరరావు గారు కూడా మా అందరి తరపున వచ్చి మీరు కోల్పోవద్దు, మీ అందరికీ మీ వెన్నంటూ మేము ఉంటాము, మీరు పోరాడండి, ఇట్లా ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పారు. అందుకని మా వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, కొత్త పాలసీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం శ్రావణ్ కుమార్ మాట్లాడారు. పౌర సరఫరాల మంత్రికి బూతులు తిట్టడం తప్ప రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించడం తెలియదని ఫైర్ అయ్యారు. చివరిగా ఎంపీ గల్లా జయదేవ్ జన్మదిన వేడుకల కేక్ ని టీడీపీ నాయకులు కట్ చేశారు. షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదు. రామకృష్ణారెడ్డి గారికి ఎవరో ఫిర్యాదు చేశారంట. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఒకసారి వెరిఫై చేస్తే ఆయన అసలు ల్యాండ్ పూలింగ్కి భూమి ఇచ్చిన వ్యక్తి కానే కాదు. ల్యాండ్ పూలింగ్కి ఆ వ్యక్తికి సంబంధమే లేదు. అటువంటి వ్యక్తి చెప్పిన సమాచారం మేరకు సిఐడి వాళ్ళు కేసు పెట్టడాన్ని మా సమావేశం తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా ఏ జీవో అయితే జీవో నెంబర్ 41 జీవోని గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ జీవో వల్ల అసైన్డ్ రైతులకి, దళితులకి, పేద వర్గాల వారికి మేలు జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం
కొద్దిమందిని ఎవరినైనా తీసుకొని పిలిపించుకొని బలవంత పెట్టి భయపెట్టి కేసు పెట్టాలని చూడటం దుర్మార్గంగా భావిస్తూ ఉంది. డిమాండ్ చేయటం జరిగింది. అదేవిధంగా పంచాయతీలు గెలిచిన వాళ్ళు మేము ఎంతో మందికి 90% గెలిచామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎందుకు పంచాయతీలు సర్పంచులకి అధికారం అప్పచెప్పట్లేదు? మేము చెప్పిన దాని ప్రకారం 40% పైగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ మద్దతు సర్పంచులు గెలిచారు. ఇమ్మీడియట్గా సర్పంచులందరికీ ఛార్జీ అప్పచెప్పాలని కోరుకుంటా ఉన్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ, ఈయన వచ్చిన 21 నెలల్లో ప్రతి 7 నెలలకు ఒక పాలసీని తీసుకొచ్చాడు. అంటే ఇప్పటికి 3 సార్లు మారిపోయింది పాలసీ. కొత్తగా ఇంకో పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ ద్వారా ఇసుక విధానం ద్వారా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటు ధరలో ఇసుక రాదు. ప్రైవేటు వ్యక్తులకి, తన సొంత వ్యక్తులకి రాష్ట్రాన్ని హోల్సేల్గా ఖనిజ సంపదని మైనర్ మినరల్ అయిన ఇసుకని అమ్మేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా అప్పచెప్పిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దివాలా తీసిన కంపెనీ, అప్పుల్లో ఉన్న కంపెనీ. ఆ కంపెనీకి ఇసుక పాలసీని అప్పచెప్పడం అంటే దొడ్డిదారిన హోల్సేల్గా ఇసుక మొత్తాన్ని వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు జేబులో డబ్బులు వేసుకోవడానికి తప్ప దొంగ కంపెనీల ద్వారా సూట్ కేసు కంపెనీలు పెట్టించిన ఘన చరిత్రని మరలా తిరిగి రిపీట్ చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఉండనాలకు ఊడిపోయిందని రేషన్ బియ్యానికి ఏదో ఇంటింటికి సరఫరా చేస్తారు. మేము వాలంటీర్లను పెట్టాం, ప్రతి ఇంటి తలుపు తట్టి బియ్యం ఇస్తారని ఎంతో గొప్పగా ప్రకటించుకున్న వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి ప్రజలకు అందుబాటులో లేక నానా ఇబ్బందులు గురి చేస్తున్న రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మేము ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశం ప్రకారం ఆలోచన చెప్తే ఇప్పటి వరకు పనిచేస్తున్న రేషన్ డీలర్లకి సమస్యలను పరిష్కరించకపోగా, వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోగా, కొత్తగా వేరే వ్యవస్థను తీసుకురావడం చేత ప్రజలకు అందుబాటులో లేక బజార్లో క్యూల్లో నిలబడి బియ్యం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు బుకాయించి అబద్ధాలు చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన మొదట్లోనే విశాఖపట్నం స్టీల్ అమ్మకానికి ఒప్పందాలు చేసుకున్నారనేది బట్టబయలైంది. నిన్న కూడా మరొకసారి ప్రత్యక్షంగా బయటపడిందని గుర్తు చేస్తూ ఈ అమ్మకాలకి సంబంధించి 7,000 ఎకరాల మీద ఏదో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని విశాఖపట్నం ఉద్యమకారులందరూ కూడా చెప్తా ఉన్నారు. 1 ఎకరం కూడా అమ్మటానికి వీలు లేదు, ప్రైవేటు పరం కావటానికి వీలు లేదు. ఉక్కుని ప్రైవేటు పరం కానివ్వమని, అందుకనే ఉక్కు కార్యాచరణ సమితి ఏదైతే అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఈ నెల 26న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ని విజయవంతం చేయాలని ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం శ్రేణులు, పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనాలని నిర్ణయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్షయ నివారణ కోసం అందరం కృషి చేద్దాం. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంలో పిలుపునిచ్చిన జేసీ ప్రశాంతి. అక్రమ కేసుల నిందితుల్ని ఈసీగా ప్రతిపాదిస్తారా? జగన్ నిర్ణయంపై తెదేపా నేత వర్ల రామయ్య ఫైర్. బీజేపీకి కనువిప్పు కలిగేలా 26న భారత్ బంద్, జయప్రదానికి పిలుపునిచ్చిన వామపక్షాలు, ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.